హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో ఓరియో బిస్కెట్ కేక్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో బిస్కెట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బిస్కెట్స్ ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే ఈనో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా పాలు యాడ్ చేసుకుని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ కూడా మనకు అంత సాఫ్ట్గా వస్తుంది. కేక్ బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పాలు తీసుకుంటే 1/2 కప్పు వరకు పాలు సరిపోయాయి. సో పాలు అనేది మీరు చూసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో కేక్ బ్యాటర్ ఇలా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న సైజ్ కేక్ మౌల్డ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఈ మౌల్డ్ మొత్తం అప్లై చేయాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోనే ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఈ మౌల్డ్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకున్నాక ఈ కేక్ మౌల్డ్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన అడుగున మందంగా ఉండే ఏదైనా బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లాట్గా ఉండే ఏదైనా గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో కేక్ మౌల్డ్ని స్లోగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా నైఫ్తో కేక్ బేక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నైఫ్కి ఇలా ఏమీ అంటుకోకుంటే కేక్ బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ మౌల్డ్ని ఇందులో నుంచి స్లోగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో స్లోగా స్క్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత పైనుండి ప్లేట్ పెట్టుకొని ఇలా రివర్స్ టర్న్ చేసుకోవాలి. సో ఇదండి ఓరియో బిస్కెట్ కేక్ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.